श्रीगुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। జూలై 2024 మాసవారీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా మీ అందరికి ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలన్నీ కూడా తెరవబడ్డాయి। ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను। తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం। మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది। అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు। భాగ్యనగరం లాంటి చోట్లయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉంది। వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఒక పర్సెంటేజ్ ఉన్నారు। అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం। ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుస లేనటువంటి స్థితిలోంచి మనం వాళ్ళని ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం। మిగిలిన 99%ల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు। ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట। ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా, మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది। మరి అటువంటి వ్యక్తులు, వారి చుట్టూ వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్న వారి యొక్క అన్నలు వాళ్ళు చెప్పిన విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో, అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం। సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది। అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది। వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన। సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు, అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి। అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎక్కడ దిగజారిపోతున్నాం మనం అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది। సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం। మన పిల్లలు దృశ్య మాధ్యంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలోనే అనుకుంటా పేపర్లో వచ్చింది, 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు। మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము, అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్, బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫాక్చునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం। ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు। కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి, పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది। నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి। అలాగే రెండో విషయం ఏంటంటే, పిల్లలు బైకుల్ని, తక్కువ వయసు ఉన్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి। అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి। వీలైతే తల్లిదండ్రులు దింపిరండి, పర్వాలేదు। పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు, 10ంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు। ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు। కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే। అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు। కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, లాంటివి చూస్తున్నాం। ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేను। కాబట్టి మన పిల్లలు పెంపకం జాగ్రత్త చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి। అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని పంపించకండి। అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం, మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం, మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం మేషరాశి ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి దాదాపుగా ఈ నెలలో 1-2 వారాలు సామాన్య ఫలితంగాను, 3వ వారం అతి తీవ్రమైనటువంటి అనర్థంగాను, 4వ వారంలో మళ్ళీ సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కుజుడు మేషరాశిలో ఉన్నప్పటికీ, అలాగే గురుడు యొక్క ప్రభావం చేత ధనం వచ్చినా ఖర్చు కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయస్థ రావు కూడా కొద్ది ఇబ్బంది కలిగిస్తున్నాడు కదా. కాబట్టి కొంతవరకు వీరికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా 1-2 వారాల్లో వ్యాపార లాభం, 3వ వారంలో పశువులకి అనారోగ్య సూచన కనబడుతుంది. సరే, పౌల్ట్రీ ఫామ్ బాగా ఉంటుంది, పర్వాలేదు, కానీ పాడి పరిశ్రమనే పశువులకి అనారోగ్యం వచ్చి కొద్ది ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. 4వ వారంలో లాభం. మరి నెల మొత్తం కూడా ఇలాగే ఉంటుందా? నెలలో నేను చెప్పేటువంటి రోజువారీ ఫలితాలు మీకు 25 రోజులు కూడా అనుకూలంగా ఉండవచ్చు. అలాగే నేను చెప్తున్నటువంటి ఫలితాలని 4 వారాలుగా విభజించుకోండి. 1 నుంచి 8 వరకు, 9 నుంచి మళ్ళీ 9 నుంచి 16 వరకు, మళ్ళీ 17 నుంచి 25 వరకు, అలా మీరు విభజించుకోండి. అంటే 31 రోజుల్ని మీరు 4 భాగాలుగా చేసుకోండి. అలాగే ఫలితాలు చూసుకోండి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఏదేమైనా సరే మొదటి 2 వారాల్లోనే ఏదైనా విద్యా సంబంధ విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధ విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కానీ లాభం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. రాజకీయ ప్రస్థానంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి వాక్చాతుర్యం కూడా ఉంది. కానీ అవతలి వాళ్ళు మీ మాటల్ని చెడుగా అర్థం చేసుకునే అవకాశం. కాబట్టి ఆ విషయంలో కాస్త మనం ఇంకా నిదానంగా అవతలి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడండి. లేదా పనితనంతోనే మీ యొక్క పనిని, అంటే మీ పనితనంతో వారిని మెప్పించే ప్రయత్నం చేయండి. మాటలతో కాకుండా చేతలతో మీ పనిని పూర్తి చేయగలిగితే వారితో మీకు అనుబంధం బాగా ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇక వివాహాది శుభకార్యాల నిమిత్తమై ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ మాసంలో మీరు, అంటే జూలై మాసంలో 4వ వారంలో ఏర్పాటు చేసుకోండి. కాస్త సాఫల్యత, ప్రయోజనం, మాట తీరుతో, అనుభవంతో మాట్లాడడం, పెద్దవాళ్ల మనసురిగా మాట్లాడడం, పిల్లల విషయంలో అనుకూలంగా మాట్లాడడం లాంటివన్నీ పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు, పెళ్లి చూపులు లాంటివి కానీ 4వ వారంలో పెట్టుకుంటే మంచిది. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడిన మ్యారేజ్ బ్యూరో నుంచి ఏదైనా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలనుకున్నా తప్పకుండా మీకు 4వ వారం శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది. అలాగే కళాకారుల, క్రీడాకారులకి 3వ వారంలో తీవ్రమైనటువంటి నష్టాలు. మీకు అమెరికాలో కళా ప్రదర్శన నుంచి మీకు వీసా కావాలన్నా, అక్కడికి పోవడానికి మీకు కొంత పర్మిషన్ కావాలన్నా కొంతమంది డబ్బులు కట్టాలి, దానికోసం మీకు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పి అడిగేటువంటి మూర్ఖపు వ్యక్తులు ఉంటారు. అటువంటి మూర్ఖపు వ్యక్తుల యొక్క వలలో పడకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు కూడా. అలాగే తదుపరి, అంటే 2వ వారంలో 1వ వారంలో కళాకారుల, క్రీడాకారులకి మంచి ప్రదర్శన. స్వదేశంలోనే ఈ మాసం మొత్తం కూడా ఎక్కువగా కళా ప్రదర్శనలు, క్రీడా ప్రదర్శనలు చేసే ప్రయత్నం చేయండి. మరొక దేశంలో ఈ మాసంలో పెట్టుకోకపోవడం మంచిది. అలాగే కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో తీర్థయాత్రల వద్ద మంచి లాభాన్ని పొందుకునే అవకాశం, అనుకున్న చోట ఉత్తమమైనటువంటి కళాపదం ఏర్పాటు చేసుకొని పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంటుంది. 3వ వారంలో కాస్త అతి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. ఎటువంటి ప్రదర్శనకి మీరు ఒప్పుకోవద్దన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డు బాల్తో వారికి 2వ వారంలో మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి అదృష్ట యోగం. రాజకీయ ప్రస్థానంలో అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే సినిమా రంగంలో 1వ వారంలో మీ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించిన, 2వ వారంలో చిత్రాన్ని విడుదల చేసిన లాభం, 3వ వారంలో చిత్ర నిర్మాణం నష్టమే, అలాగే చిత్ర విడుదల చేసినా నష్టంగా కనబడుతుంది. 4వ వారంలో సినిమా ప్రపంచంలో ఈ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇద్దరి మధ్యలో ఏవైనా విధి విధానాలు కానీ, అంటే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్ల మధ్యలో కానీ, నటీనటుల మధ్యలో కానీ ఒప్పందాలు అవి చేసుకోదలుచుకుంటే 4వ వారంలో, అంటే ఎప్పుడు జూలై ఆఖరి వారంలో మీరు అట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే లాభంగా కనబడుతోంది, అనుకూలత. ఇక విద్యా విషయానికి వచ్చేస్తే పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ తప్పకుండా మీకు 1-2 వారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. 4వ వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. 3వ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇతరుల మీద ఆధారపడినారా మీరు ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిదిగా చెప్పవచ్చు. కాబట్టి ఏదేమైనా విద్యార్థులు ఈ మాసంలో అధిక శ్రద్ధ, ఏకాగ్రత వల్లనే మంచి లాభాలు. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు జూలై మొదటి వారంలో లేదా
4వ వారంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. 2-3 వారాల్లో మీరు అటువంటి వాటికి వెళ్ళకూడదు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి ఈ మాసంలో అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. 4 వారాలు రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే కొత్త పంటకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ లేదా మీ యొక్క పంట పైరు బ్రహ్మాండంగా పండడం కానీ, మంచి విత్తనాలు లభించడం కానీ, ధనయోగం కానీ తప్పకుండా పొందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కొత్తగా మీరు పొలాన్ని కౌలుకు చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. లేదా కొత్తగా 2-3 ఎకరాలు ఈ రాశి వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అటువంటి కొనుగోలు మాత్రం మీరు 4వ వారంలో ఏర్పాటు చేసుకోండి. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల 3వ వారం తప్ప మిగిలిన వారాల్లో లాభంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, వ్యవహారంలో అనుకూలత, వివాహాది నిశ్చయ తాంబూలాదులు కూడా శుభయోగాలు. మొదటి 2 వారాల్లోనే అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి రావడం. అయితే మరి సామాన్య ఫలితాలు అన్నారు స్వామి అంటే వీటన్నిటికీ ఏకాగ్రత, సమయపాలన, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకపోవడం, కుటుంబ సభ్యుల యొక్క మాటలు వినడం, భార్యాభర్తల మధ్య సంయోజనం అంటే జాగ్రత్తగా ఉండే ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి విశ్వాసాన్ని ఒకరు చొరగొనడం మంచిది. అంటే ఒకరి మాట ఒకరు వినడం అని అర్థం. వింటే మీకు ప్రయోజనం బాగా తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ధైర్యము, సాహసం, నిర్ణయాలు ఉంటాయి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు, చెల్లవారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విలువైనటువంటి వస్తు వాహనాలు కానీ, మొబైల్స్ కానీ లాంటివి కొనుగోలు అవకాశం ఉంది. బట్ రూపాయి వస్తువుని రూపాయి 10 పైసలకు కొనే అవకాశం. కాబట్టి ఖర్చును నియంత్రించుకునే ప్రయత్నం చేయాలంటే పనికి మాలినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి. అయ్యో ల్యాప్టాప్ చాలా అవసరం అండి, ఉన్న ల్యాప్టాప్ పనిచేస్తుంది, పర్లేదు ఛార్జ్ పెట్టుకొని స్విచ్ చేసుకొని పనిచేయడం 2 నెలలు. మంచి మాసం వచ్చినప్పుడు, మంచి ఆర్థికంగా బలమైనటువంటి రోజు వచ్చినప్పుడు తప్పకుండా దానివల్ల మీరు ఒక ల్యాప్టాప్, ఒక మంచి మొబైల్, ఇంకా ఏదైనా విలువైనటువంటి ఉపయుక్తమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయండి. ప్రస్తుతానికి మాత్రం వద్దు అని చెప్తున్నాను. బట్ కొనుగోలు చేసే అవకాశం. వాహనం మాత్రం కొనుగోలు చేయకండి, ప్రమాదము. 3వ వారంలో మద్యపాన సేవనం వల్ల ఆర్థిక విషయాల్లో నష్టాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు 3వ వారంలో కనుక పొరపాటున ఉద్యోగాన్ని రాజీనామా చేస్తే ఉద్యోగం వెంటనే ఆమోదం చేస్తారు రాజీనామాని. కొత్త ఉద్యోగం మాత్రం వచ్చే అవకాశం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రహస్యాల్ని తప్పక మెయింటైన్ చేయండి. కుటుంబ రహస్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ధన విషయం కానీ, కుటుంబపరమైనటువంటి స్వవిషయం కానీ బయటికి వెల్లడించకపోవడం వల్ల మంచి ప్రయోజనం, ప్రశాంతత, ఆనంద యోగాలు ఉంటాయి. లేదా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ పర్వాలేదు. కానీ 3వ వారంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. 3వ వారంలో దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. వారితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొంతమంది వైద్యులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ మధ్య చెప్పాం మనం, ఓటీపీ ద్వారా డబ్బులు ఇవ్వకండి రా బాబు అని చెప్పాం. సో భగవంతుడి దయ వల్ల గత మాసంలో అనుకుంటా నేను ఎవరో ఆవిడకి తెల్లవార్లు కూడా వీడియో కాల్లో ఉంచి పిచ్చేసి వాడు డబ్బులు నొక్కేసేసాడు. బట్ అదృష్టం అమ్మాయికి గురుబలం బాగుంది అనుకుంటాను. అంటే తన ధనం తనకు వచ్చేసింది. అంటే ఓటీపీల ద్వారా మోసపోవడం, లేదా వేరే యాప్ల ద్వారా, స్కైప్ కాల్ ద్వారా మిమ్మల్ని మోసం చేసే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. కనుక అటువంటి వాటికి బెదిరిపోకండి. అంటే ఎక్కడో దగ్గర పొరపాటు చేశాం కాబట్టి ఆ తప్పుని మన వైపు వేసుకొని ₹1,00,000 వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కాల్స్ మీరు ఎత్తకూడదు. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. కాబట్టి మనం తప్పు చేయదు. తప్పు చేశారా మీకు శిక్ష తప్పదు. భగవంతుడు ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు చేయకపోతే వచ్చిన ధనం మీకు హాయిగా వచ్చేసింది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధనం సద్వినియోగం అవుతుంది. ఒకవేళ తప్పు చేసినా మీకు ఆ ధనం తాత్కాలికంగా వచ్చినా పైన భగవంతుడు అనేవాడు మీ ధనాన్ని ఇలా నాశనం చేయాలో అలా నాశనం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధర్మో రక్షతి రక్షిత అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మొదటి 2 వారాల్లో జాగ్రత్తలు పాటిస్తూ అనుకూల ఉపయోగాలు పొందుకోవచ్చు. అలాగే రైతులందరూ కూడా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. అలాగే అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవచ్చు. మొదటి 2 వారాల్లో సామాన్య ఫలితాలు, 3వ వారం నెగిటివ్, 4వ వారంలో మళ్ళీ అనుకూలవంతన శుభయోగాలనే. కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటిస్తూ ఏమీ లేదండి, భగవద్గీత పారాయణం రోజు చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. వీలైతే ఎవరికైనా గొడుగు కానీ
చెప్పులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందాది అదృష్ట యోగాల పరంపర సుఖ సౌఖ్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.